ఇవాళ రెండో రోజు విశాఖలో సిఐఐ సమ్మిట్ కొనసాగనుంది. ఈ సమ్మిట్ కు విదేశీ పారిశ్రామికవేత్తలు భారీగా పాల్గొనున్నారు. తొలి రోజు 40 సంస్థలతో 11,92,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 13,32,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇవాళ మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇవాళ రెండో రోజు విశాఖలో సిఐఐ సమ్మిట్ కొనసాగనుంది. ఈ సమ్మిట్ కు విదేశీ పారిశ్రామికవేత్తలు భారీగా పాల్గొనున్నారు. తొలి రోజు 40 సంస్థలతో 11,92,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 13,32,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇవాళ మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సిఐఐ సమ్మిట్ కి సంబంధించి రెండవ రోజుకి ఆల్రెడీ ఎఫర్ అయిపోయారు. అయితే ఇది జరుగుతున్న సిఐఐ సమ్మిట్ కి సంబంధించి చూస్తే ఈ రోజు కూడా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు ఎంఓఎస్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్జిబ్రైన్ అట్మాస్ఫియర్ తో ఇస్రో కార్డియాలజీ సుమోటిలో ముఖ్య బ్యాంకింగ్ కార్పొరేషన్ కన్నా ప్రతినిధులతో సీఎం ఈ రోజు సమావేశం అవుతారు. అలాగే ల్యాండ్ సమ్మిట్ కి సంబంధించి వర్చువల్ గా శంకుస్థాపన కూడా చేస్తారు. అలాగే 350 ప్రాజెక్టులతో ఎంఓయూ చేస్తున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో కూడా సీఎం భేటీ అవుతారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీ, అలాగే ఏపీ టూరిజం అండ్ విజన్ సెషన్స్ లో ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఎంఓయూలు కూడా జరుగుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇక్కడ దాకా దాదాపుగా జరిగిన ఎంఓయూల ప్రకారం 11 లక్షల మంది ఉపాధి కల్పన దిశగా దాదాపుగా ఇక్కడ ఎంఓయూలు అనేది ఫస్ట్ సెషన్స్ లో ఫస్ట్ రోజు జరిగాయి. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఏపీ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ సమ్మిట్ ద్వారా. కానీ దానికి మించిన హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కరోజే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు మరికొన్ని నేపథ్యంలో దాదాపుగా 20